ఇలారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరోసారి. స్త్రీ పేరు మీద 2 గ్రంథాలు రాయబడ్డాయి. ఒకటి రూతు గ్రంథం, రెండోది ఎస్తేరు గ్రంథం. బైబిల్ మొత్తం మీద ఈ 2 గ్రంథాలే స్త్రీల పేరు మీద రాయబడ్డాయి. కానీ ఈ 2 గ్రంథాలు సంఘానికి అవసరమైన వర్తమానాన్ని దేవుడు అద్భుతంగా దాచి ఉంచాడు. ఎస్తేరుకు ముందు పేరు హదస్సా. హదస్సా అంటే ఏమిటో చెప్పాను. తర్వాత ఆ ఎస్తేరు, ఆ హదస్సా రాజనగరకు తేబడింది. రాజనగర్ అంటే ఏమిటో, తేబడినప్పుడు ఎలా ఉండాలో చెప్పాను. మూడోది మీకు తన తండ్రి అయినటువంటి మొర్దెకై, ఎస్తేరుని పెంచుకున్నాడు కదా, తండ్రి అన్నవుతాడు వరుసకి. కానీ పెంచుకున్నాడు, దత్తత తీసుకున్నాడు అనుకుంటాను నేను. అందుకనే ఆమె కుమార్తె అయినది. తన తండ్రి ఒక సలహా ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు, నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ తెలియజేయొద్దన్నాడు. ఆమె అలాగే ఉంది. అదొక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ విషయం మీతో నేను పంచుకుంటున్నాను. ఈ 4వ విషయం ఏమిటంటే, మీరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మై లైట్ ఏమా. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె యగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హెగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఆమె మరి ఏమీ కోరలేదు. ఆమె మరి ఏమీ కోరలేదు. ఎగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె ఏమీ కోరుకోలేదు. ఎంత గొప్ప విషయమో చూడండి. అదేంటండి, హెగే నిర్ణయించిన అలంకారము ఉంది కదా, ఇంకేమిటి కోరుకునేది? ఒక అలంకారం. రాజు యొక్క సేవకుడైన హెగే ఒక అలంకారము నిర్ణయించాడు. అది ఎవరి నిర్ణయిస్తే హెగే దాన్ని పాటిస్తున్నాడు, చెప్తున్నాడంటే రాజుగారి మాటది, రాజుగారి ఆజ్ఞనది. ఆ రాజుగారి ఆజ్ఞన చొప్పున హెగే స్త్రీలకు ఒక అలంకారము నిర్ణయించాడు. అయితే ఏ స్త్రీ అక్కడ పోగు చేయబడిన ఆ యొక్క కోటలో ఉన్నటువంటి స్త్రీలు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఎస్తేరు అంటే ఎస్తేరు కాదు, స్త్రీలందరికీ ఒకటి నిర్ణయించాడు. 12వ వచనం చూడండి, 2వ అధ్యాయము. 6 మాసములు గోపురస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీలు పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు 12 మాసములైన తర్వాత పరిమళ క్రియలు ముగించుకొని రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన ఆశ్వరేషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నదాన్ని రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము పరిపూర్ణమగుచుండెను.
మరియు ఈ వచనం చూడండి, 13వ వచనం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటికి వెళ్ళవలసిన సమయమందు రాజు ఎదుటకు వెళ్ళే సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట కద్దు. ఆమె అలంకరణకు ఏమేమి కోరునో రాజు అంటే హెగే నిర్ణయించిన, రాజు సేవకుడైన హెగే నిర్ణయించిన అలంకారము కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కావాలని స్త్రీ అడిగితే అక్కడ ఇవ్వాల్సిందే, ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు రకరకాల ఆభరణాలతో వెళ్ళుంటారు, రకరకాలవి ధరించుకొని వెళ్ళుంటారు. కానీ రాజు వారిని తిరస్కరించాడు. ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు ఇప్పుడు రాజు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చినప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఎస్తేరు సేవకులు లేకపోతే హెగే నీకేమి కావాలని అడిగి ఉండవచ్చు. నడుముకు వడ్రాణం కావాలా, మెడకు హారం కావాలా, గొలుసులు కావాలా, లేకపోతే ఇంకేదన్నా కావాలా, ఏ ఆభరణాలు కావాలి, పట్టు చీరలు కావాలా, లేకపోతే ఇంకేం కావాలి? అడిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈమె ఎస్తేరు ఏమంటుందంటే, హెగే నిర్ణయించిన అలంకారం తప్ప నాకు ఇంకేమొద్దయ్యా, రాజుగారు నిర్ణయించిన అలంకారము తప్ప నాకు ఇంకేమొద్దయ్యా. ఏమిటి అలంకారము? 6 మాసాలు గోపురస తైలము, 6 మాసాలు సుగంధ తైలము, సుగంధ వర్గములతోనూ. ఈ 2 రాజు నియమించిన అలంకారము. ఇది తప్ప నాకు ఇంకేమూ వద్దు. ఈ 2 అలంకరణ అయిపోయిన తర్వాత, ఆమె కాలం వచ్చిన తర్వాత ఆమె సాధారణంగా ఆమె రాజు ఎదుటకు వెళ్ళింది. రాజు ఎదుటకు వెళ్ళినప్పుడు అందరినీ తిరస్కరించిన రాజు, ఎస్తేరు ఒక్కటే కాదు, సౌందర్యవంతురాలు. ఆ దేశములో సౌందర్యవంతులు, అత్యధికమైన సౌందర్యవంతులైన అనేక మంది స్త్రీలను అక్కడకు ప్రోగు చేస్తే ఎంతోమంది సౌందర్యవంతులు రాజు ముందుకు వెళ్ళగా రాజు ఎస్తేరును మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె మీదే ఎందుకు దయ చూపించాడు? ఆ రాజ్య కిరీటము ఆమె మీదే, ఆమె శిరస్సు మీదే ఎందుకు పెట్టాడు? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఎందుకంటే ఆమె రాజు నిర్ణయించిన అలంకారము తప్ప ఇంకేది కోరుకోలేదు. అంతకుముందు ఒక ఆమె రాజు మాట వినలేదు, రమ్మంటే రాలేదు.
ఇప్పుడు ఆ షూషోను కోటలో ఉన్న స్త్రీలకి అలంకారము నిర్ణయించిన అలంకారము కాక, రాజు నిర్ణయించినది కాక వారు ఎగస్ట్రా అడుగుతున్నారు, ఎగస్ట్రా ధరించుకున్నారు. ఈమె రాజు నిర్ణయించినట్లుగానే వెళ్ళింది రాజు దగ్గరకు. మొట్టమొదట అహష్వేరోషు రాజు ఈ విషయంలో ఆమె మీద ఎంత ప్రేమ చూపుంటాడు. అరే, నేను ఏమైతే చెప్పానో హెగే ఏమైతే ఈమెకు తెలియజేసిందో ఆ అలంకరణతోనే నా దగ్గరకు వచ్చింది, నా మాటను తూచా తప్పకుండా చేసింది. కనుక ఈమె ఆ సౌందర్యము బాహ్యమైనది కాదు ఆయనకు నచ్చింది, ఆమె అంతరంగ సౌందర్యం నచ్చింది. రాజుగారి దగ్గరికి స్త్రీలు వెళ్ళేటప్పుడు ఆ స్త్రీల మధ్యలో పనిచేస్తున్నటువంటి హెగే కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ ఉంటారు, గూఢాచారి వర్గం వాళ్ళు కానీ రాజుకు చెప్తారు, అయ్యా రేపు నీ దగ్గరకు వచ్చే స్త్రీ ఉత్త సోమరిపోతుంది, తిండిపోతుంది, అన్నీ కావాలంటది, ఆమె క్యారెక్టర్ గురించి ఆ సంవత్సర కాలము ఆ రాజనగర్లో ఉన్నప్పుడు ఆమె ప్రవర్తించిన ప్రవర్తన అంతా కూడా ముందు రోజే రాజుకు తెలియజేస్తున్నారు. ముందు రోజే ఆమెను చూడగానే రాజుకు అయిష్టత పుడుతుంది. గో నెట్టేస్తున్నాడు, వద్దు పో, తర్వాత ఆమెను రమ్మను. మరొక ఆమె వస్తుంది, ఆమెను గురించి కూడా చెప్పారు. ఆమె ఇప్పుడు వాళ్ళ గురించి మంచి సాక్ష్యం లేదు. రేపు ఉదయము ఆ ఎస్తేరు రాజు ఎదుటకు వెళ్ళుద్ది. రాజు ఎదుటకు వెళ్ళేటప్పుడు ఈ రాత్రే హెగే కానీ ఆ గూఢాచారి వర్గం కానీ రాజుకేమి చెప్పి ఉంటారంటే, రేపు ఉదయం నీ దగ్గరకు వచ్చే స్త్రీ చాలా విధేయత కలిగినది, ఈ సంవత్సర కాలములో ఎవరితోనూ గొడవ పడలేదు, ఎవరిని అన్యాయంగా మాట్లాడలేదు, ఆమె ఎడల తప్పు చేసిన వారిని ఆమె క్షమించింది, ఆమె పట్టించుకోలేదు. నేను ఏదైతే చెప్పానో అదే చేసింది, కానీ ఎక్స్ట్రా ఒకటి కూడా చేయలేదు. రాజనగరకు తగినట్లుగా విధేయతగా ఆమె నడుచుకుంది. ఆమె చాలా మంచిది. ఆమె నోరు తెరిస్తే పవిత్రమైన పదాలే తప్ప అపవిత్రమైన పదాలు రాలేదు. ఆమె భాష చాలా ఉన్నతమైనది, హెబ్రీల భాష కదా. సరే, ఆమె హెబ్రీ స్త్రీ అని తెలియకపోవచ్చు, కానీ హెబ్రీల భాష చాలా ఉన్నతమైనది. ఆ స్త్రీ చాలా ఉన్నతమైనది. ఈ ముందే రాజుకు చెప్పినప్పుడు రాజు అస్సలు ఉదయకాలం ఎప్పుడవుతుందా, ఆమెను ఎప్పుడు చూడాలి, నేను ఎప్పుడు తెల్లవారుద్ది, ఆమెను ఎప్పుడు చూడాలి, నేను ఎంతో ఆశతో రాజే ఎదురు చూస్తున్నాడు ఎస్తేరు కోసం. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా, లక్షణాలున్నా ఈమె ఎవరో రాజు దగ్గరకు వెళుతున్నటువంటి ఈ స్త్రీ చూడండి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు అయితే మనకిక్కడిచ్చిన ఆయుష్ కాలమంతా రాజనగర్లో మనం ఉంటే, మన ప్రభు దగ్గరికి వెళ్ళే ఒక రోజు ఉంది. ఆ రోజుకు ముందు జీవితమంతా ఎస్తేరులాగా సుగంధ తైలముతోనూ
గోపురస తైలము సుగంధ వర్గములతోనూ మనం అలంకరించుకోవద్దా? గోపురస తైలం ఏమిటి, సుగంధ వర్గములేమిటి అంటే, ఒకటి వాక్యానికి గుర్తుగా ఉంది, ఇంకోటి ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. మన రాజు ముందుకు వెళ్ళేటప్పుడు వాక్యానుసారమైన జీవితము, ప్రార్థనా జీవితం ఉండాలి. ఈ రెండూ లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా నువ్వు ఎన్ని రోజులు దేవుని మందిరానికి వస్తే ప్రయోజనం ఏమిటి? రాజనగర్కి వస్తే ప్రయోజనం ఏమిటి? ఆషరషు ఆ ముందు వెళ్ళిన వారిని వద్దన్నట్లుగా, రాణి స్థానంలోనికి రానినట్లుగా రేపు నీవు కూడా రాణిగా ప్రభు సింహాసనమందు ఉండాలి కదా. సంఘంతో ఏం చెప్పాడు? నేనెక్కడ ఉందునో మీరు కూడా అక్కడే ఉంటారు, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు కదా. మరి ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలంటే ఆ రాజు, మన ప్రభు రాజు అయితే మన సంఘము రాణిగా ఉండాలి. రాణిగా ఉండాలంటే రాజుకు తగినట్లుగా నువ్వు బ్రతకొద్దా? రాజు నిర్ణయించిన జీవితంలో హద్దులు దాటకుండా ఆ హద్దుల మధ్య నీవు జీవించొద్దా? చెప్పండి చెప్పండి. అలాంటి ప్రార్థన జీవితం ఉందామా? అలాంటి ప్రార్థన జీవితం ఉందా? పరమగీతము మీరు 3వ అధ్యాయం చూడండి. పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. నేను చదువుతాను, మీరు చూడండి. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు, ఇది ఏమి? గోపురసముతోను సామ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ సూర్ణములతోను పరిమళించుచు వచ్చు, ఇది ఏమి? ప్రియుడు తన ప్రియురాలి విషయంలో చెప్తున్న మాట ఏమిటంటే, ధూమ స్తంభము వలె. ధూమము అంటే పైకి లేస్తుంది పొగ. ఇది ధూపమేయటం, పొగ రావటం, ధూపమేయటం అంటే ఇది ప్రార్థన జీవితం. ఆ స్త్రీని చూసినప్పుడు ఆ ప్రియుడు చెప్తున్నాడు, ధూమ స్తంభం అండి. మన యేసు ప్రభు మనల్ని చూసినప్పుడు మనం ఏ స్తంభముగా కనపడాలంటే ప్రార్థనా స్తంభముగా, ధూప స్తంభముగా కనపడాలి. ఏమండి, మనం ఎలా కనపడుతున్నాం దేవునికి? ప్రార్థించేవారిగా కనపడుతున్నామా? ప్రార్థన లేని బలహీనులుగా కనపడుతున్నామా? ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నామా మనం? చెప్పండి. లేదు. సుగంధ అక్కడేమంటున్నాడు చూడండి, గోపురసముతోను సామ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ సూర్ణములతోను పరిమళించుచూ వచ్చు, ఇది ఏమి? పరిమళిస్తుందంట. వాసన, పరిమళ వాసన. ఈ మట్టి శరీరము కాదు,
మన రాత్రి చెప్పాను నేను, ఈ దేవా వాక్యం చెప్తుంది, నీవు నాకొక శరీరము అమర్చితివి. శరీరము అమర్చటం అంటే చెప్పాను మీకు, కళ్ళు ఎక్కడుండాలో, నోరు ఎక్కడుండాలో, కాళ్ళు ఎక్కడుండాలో, చెవులు ఎక్కడుండాలో, చేతులు ఎక్కడుండాలో దేవుడు ఈ శరీరములో చూడండి అవయవాలను అమర్చాడు, తగినట్లుగా అమర్చాడు. ఈ అమరిక దేవునికి తప్ప ఏ మానవుడికి అర్థం కాదు. దేవుడు చేసిన అవయవాలివి. ఒక్కవేళ ఏదైనా ఒక అవయవం పోతే ఈ మానవుడు ఎవడు తయారు చేయలేడు ఈ అవయవాన్ని. ఎందుకు ఈ అవయవాలను దేవుడు అమర్చాడు? దేనికోసం నీకు శరీరాన్ని అమర్చాడు? నీకు అర్థం కాలే ఇంతవరకు. నేను అన్నం తినడానికి, నేను పరిగెడటానికి, లేకపోతే నేను ఫంక్షన్లకి ఆటికి వెళ్ళాలంటే నాకు కాళ్ళు కావాలి, అక్కడికి వెళ్ళేదో మాట్లాడాలంటే నాకు నోరు కావాలి. నీ నోటితో నీ ఇష్టం. ఈ నోటితో కొంతమంది సిగరెట్లు తాగుతారు, సారాయి తాగుతారు, కిల్లీలు వేసుకుంటారు. అంటే ఏం కిల్లీలు అయ్యి? జరదాలు. మామూలు స్వీట్ కిల్లు అయితే పర్వాలేదు, ఏదో అన్నం అరుగుతానికి వేసుకున్నాడు అనుకుంటాం. నిషా వచ్చాయి, ఇవన్నీ నోటితోనే. నోరు నీకు ఎందుకయ్యా ఇచ్చింది దేవుడు? నీ అవయవాలను అపవిత్రపరచుకోకుండా కాపాడుకోమని పౌలు పత్రిక రాస్తున్నాడు కదా. ఎందుకు ఈ శరీరం? మీకు శరీరాలు ఇచ్చింది దేవుడు ఎందుకంటే, అయ్యా మీకు శరీరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన సేవ చేయటానికి. అంటే పాస్టర్ గారు మీరు చేస్తున్నారు, మేము కూడా చేయాలా? మీరు చేయాల్సిన సేవ ఏంటో బైబిల్లో స్పష్టంగా రాశాడు పౌలు గారు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి జాగ్రత్తగా వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను జాగ్రత్తగా వినండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అంట. ఏమన్నాడు? ఆయనకు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. యుక్తమైందంటే సరైనది. ఏందా సేవ? ఇట్టి సేవ ఏమిటంటే మీ శరీరములను సజీవ యాగముగా పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవటం, అప్పగించుకోవటమే నువ్వు చేయవలసిన సేవ. అపవిత్రమైన నీ కాళ్ళు కాదు, అపవిత్రమైన నీ చేతులు కాదు, నీ అపవిత్రమైన కళ్ళు కాదు, అపవిత్రమైన నీ నోరు కాదు. ఎందుకు నీకు నోరు ఇచ్చాడు? ఎందుకు నీకు కళ్ళు ఇచ్చాడు? ఎందుకు నీకు చెవులు ఇచ్చాడు? ఎందుకు నీకు చేతులు ఇచ్చాడు? ఎందుకు నీకు కాళ్ళు ఇచ్చాడు? ఎందుకు నీకు ముక్కిచ్చాడు? ఈ నోటితో అపవిత్రమైన కార్యాలు చేయటానికా? కాళ్ళతో అపవిత్రమైన స్థలాలకు వెళ్ళటానికా? చేతులతో పాపం చేయటానికా? శరీరంతో అక్రమ సంబంధాలు కలిగి ఉండటానికా? ఎందుకు ఇచ్చాడు? ఇచ్చిన సంగతి చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు.
మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, ఆయనకు సమర్పించుకోండి. అదే యుక్తమైన సేవ. ఈ సేవ చెయ్యాలి. వింటున్నారా? 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 ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక కుమార్తె, ఓ భక్తుడు చెప్పాడు, కుమార్తెకు పెళ్లి చేసి పంపించేటప్పుడు తండ్రి నొసటి మీద ముద్దు పెట్టుకుంటాడట. తండ్రి ముద్దది. ఎందుకయ్యా నొసటి మీద ముద్దు పెట్టుకుంటాడు తండ్రి అంటే, అమ్మా నువ్వు వెళ్ళిన చోట నేను వస్తే నేను తలెత్తుకొని నిలబడేటట్లుగా ఉండాలి. నువ్వు తలెత్తుకొని నిలబడేటట్లుగా ఉండాలి. నీ మీద వాళ్ళు సొట్టులు చెప్తుంటే నీ కూతురు అట్ట చేసింది ఇట్ట చేసిందంటే నేను తల దించుకోకూడదు. నువ్వు తల దించుకోకూడదు. అందుకని తండ్రి నుదుటి మీద ముద్దు పెడతాడు. తండ్రి నన్ను తలెత్తుకునేటట్లు చెయ్యమ్మా అని. రెండోది, తల్లి చంప మీద ముద్దు పెట్టుద్ది. ఎందుకని? ఎందుకు చంప మీద ముద్దు పెట్టుద్ది? ఎందుకంటే అమ్మా నీ కంటి నీరు చంపల మీదకి కారకుండా నువ్వు బ్రతకాలి. ఏదైనా ఓర్చుకోవాలి. ఏడవటం కాదు, నీ మెట్టినింట పరిష్కారం ఆలోచించుకో. నీవు సమాధానముతో ఉండాలి. సమాధానం ఉన్నప్పుడు కన్నీరు రావు. అసమాధానముతో ఉన్నప్పుడే కన్నీరు వస్తాయి తల్లి అని చంప మీద ముద్దు పెట్టుకుంటుందట. పెళ్ళయి మెట్టినింటికి వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త పెదవుల మీద ముద్దు పెడతాడట. ఎందుకు పెదవుల మీద ముద్దు పెడతాడంటే, అమ్మా నీవు నా ఇంటికి వచ్చావు, నా ఇంటి గుట్టు, నా ఇంటి సమస్యలు, నా ఇంటిలో ఉన్నదేది ఈ పెదవుల ద్వారా నీవు బయటికి ఎవరికి చెప్పొద్దు. మా అమ్మ నిన్ను కష్టపెట్టొచ్చు, మా నాన్న నిన్నేమైనా అనొచ్చు, మా ఇంటిలో వాళ్ళు ఏమైనా అనొచ్చు, కానీ పెదవి దాటి బయటికి రాని మాక. ప్రియులారా గమనించండి. ఒక భక్తుడు దీని గురించి చెప్పాడు, నేను విన్నాను. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అది. మనం రాజనగర్లో ఉన్నప్పుడు మన పెదవులను కాసుకోవాలి. మనం రాజనగర్లో ఉన్నప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి, ఇదిగో ఏబును చూసితివా, అతడు యథార్థపరుడు, సత్యవర్తుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇప్పుడు తండ్రి తలెత్తుకొని సాతాను ఎదుట ఏబును గురించి చెప్తున్నాడు. రాజనగర్లో ఉన్న నీ గురించి దేవుడు ఏం చెప్తాడు? సంఘానికి వస్తున్న నీ గురించి దేవుడు ఏం చెప్తాడు? నీ మాటల గురించి ఏం చెప్తాడు? నీ బ్రతుకుని గురించి ఏం చెప్తాడు దేవుడు? చెప్పండి, చెప్పండి, ఆలోచించండి. నాకు తెలియకపోవచ్చు, పక్కోళ్ళకి తెలియకపోవచ్చు, దేవునికి తెలియదా? ఒక గూఢాచారి ఉన్నాడు దేవునికి, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మన మీద నిందలు మోపేవాడు, సొట్టులు చెప్పేవాడు ఉన్నాడు, వాడే సాతానుడు. కనుక రాజనగరులో ఎస్తేరు జీవితము ఎంత పవిత్రమైనదో, సంఘములోనికి చేర్చబడిన తర్వాత మన జీవితము అంత పవిత్రంగా, అంత దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి.
ఉండాలి. ఉందా అట్లా? ఉంటుందా అట్లా? ఎలా ఉన్నావు నీవు? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు? పిల్లలతో ఎలా ఉంటున్నారు? మందలించుకోవద్దని నేను చెప్పట్లేదు. ప్రతిదానికి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అరణ్యము గుండా వస్తుందంట ఆమె. అరణ్యం అంటే దోమము అంటే ప్రార్థన అని చెప్పాము. అరణ్యం అంటే కష్టాలు. మనకు కష్టాలు వస్తాయి. సుగంధ ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. సుగంధ ద్రవ్యాలు, వాక్యానుసారమైన జీవితం. సంఘములో నువ్వు చేర్చబడ్డ తర్వాత ఈ రెండు అనుభవాలు సమానంగా ఉండాలి. రైలు పట్టాల మీద రైలు నడవాలంటే రైలు పట్టాలు సమానంగా ఉన్నట్టుగా నీ జీవితము నడవాలంటే వాక్యము, ప్రార్థన ఈ రెండు సమానంగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితం. వాక్యం తెలిసి ఉంటే ప్రయోజనం లేదు. తెలిసి ఉండొచ్చు, వాక్యం తెలవచ్చు, కానీ ప్రయోజనం లేదు. తెలిసిన వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఇప్పుడు ఎస్తేరు వచ్చినప్పుడు ఏం జరిగింది? రాజు ఎస్తేరును ప్రేమించను. కారణం ఏమిటి? ఆ రాజనగర్లో ఉన్న ఆ జీవితాన్ని. రేపు మన రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజు మనల్ని ప్రేమిస్తాడు. కారణం ఏమిటి? ఈ సంఘ సావాసములో నువ్వు బ్రతికిన బ్రతుకు విధానమును బట్టి ఆయన ప్రేమిస్తాడు. ఎలా బ్రతుకుతున్నావో. రాజు నిర్ణయించిన అలంకారము, ఎగే నిర్ణయించిన అలంకారము తప్ప ఇంకేమీ కోరుకోలేదు. ఏమేమీ కోరుకోలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈమె ధరించుకున్నదేమిటి? చాలా ఉన్నాయి. మీరు ఒకసారి సామెతల గ్రంథము 3:3, సామెతల గ్రంథము 1:9, సామెతల గ్రంథము 25:12, సామెతల గ్రంథము 20:21 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీరు ఆత్మ ఫలములు ధరించుకోవాలి. ఆత్మఫలములు, ఆత్మఫలములు, శరీర కార్యాలు కాదు, ఆ చండాలపై కాదు. మీరు ఒకసారి చెప్పాను, ఆత్మఫలములు ఒక్కొక్కటి ఒక పక్క రాసుకోండి కాగితం మీద. శరీర కార్యములు ఒక్కొక్కటి ఒక పక్క రాసుకోండి కాగితం మీద. మీ దగ్గర ఇవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఏ ఉన్నాయి మీ దగ్గర? ఏ ఉన్నాయో టిక్కు పెట్టుకోండి. ఆదరణ కానీ ఈదరణ కానీ. లేని ఇంటూ పెట్టుకోండి. నీకే అర్థమవుతుంది నీ బతుకు, నీకే అర్థమవుతుంది. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కనుక మన రాజు సింహాసనము యొద్దకు వెళ్ళే మనము జాగ్రత్త. లోక సంబంధమైన కోరికలు కాదు. ఇద్దరు చక్కగా వాళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్పవాళ్ళం అనుకుంటున్నారంట. వాళ్ళిద్దరూ ఒక చోట తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి మొదటోడి దగ్గరికి వెళ్ళాడు. నీకేం కావాలి అబ్బాయి అన్నా అంట. నేను కోరుకుంటా కానీ వాడి దగ్గరికి కూడా వెళ్తావా అన్నా అంట. మరి ఆడు కూడా తపస్సు చేస్తున్నాడు కదయ్యా, మరి వెళ్ళాలి అతని దగ్గర కూడా అడిగి ఏం కావాలో
ఏం కోరుకుంటాడో అది ఇవ్వాలి కదా అతనికి కూడా అంటే, సరే ఒక పని చేయన్నా అంట దేవుణ్ణి, చెప్పయ్యా అన్న అంట, నువ్వు ముందు అతని దగ్గరికి వెళ్ళరా, అతనేం కోరుకుంటాడో అది చెప్పన్నా అంట. ఇప్పుడు రెండో ఆయన దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఏంటి చెప్పు అంటే, నీకేం కావాలని రెండో వాడిని అడిగాడంట. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, ఆడేం కోరుకున్నాడన్నా అంట. వాడేం కోరుకోలేదయ్యా, నిన్ను అడగమన్నాడు అన్నాడు. అట్ట కాదు, నువ్వు ముందు ఆడి దగ్గరికి వెళ్ళావు కనుక ఆడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగు, వాడు ఏది కోరుకుంటే అంత రుణంతలు నాకు ఇయ్యి అన్నాడంట. ఈ దేవుడు మొదటోడి దగ్గరికి వెళ్ళాడంట. మరలా, అయ్యా ఏంది బాబు చెప్పు, నువ్వు తపస్సు చేస్తున్నా అంటే, మరి అతని దగ్గరికి వెళ్ళి అతను ఏమన్నాడు అన్నా అంట. నువ్వేది కోరుకుంటే అంత రుణంతలు ఇమ్మన్నాడు అయ్యా అన్నాడంట. ఆహా అట్టగా, వాడి పని అట్టుందా, అయ్యా దేవుడా నాకు ఒక కన్ను తీసేయి అన్నా అంట. సరేనయ్యా అన్నా అంట. ఆడికి వెళ్ళాడంట. వాడు కోరుకున్న దానికి రుణంతలు ఇమ్మన్నా అంట. సరే అన్నా అంట దేవుడు. ఇటు 2 కళ్ళు పోయినాయి అంట. ఏంటి మన కోరికలు ఈ లోకంలో? మన జీవితాలను పోగొట్టుకునే కోరికలే కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు కోరేది, ఏంటి నువ్వు ప్రార్థన చేసేది? మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే కోరికలే కోరుకుంటున్నావు కానీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే విధంగా నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించావా? లేదండి. మన రాజు రాజనగరు ఎద్దకు, రాజనగరం మన రాజు మహాసింహాసనం ఎదుటకు మనం వెళ్ళబోతున్నాం. ఒకరోజు వెళ్ళబోయే ముందు నీ కోరికలు చాలా పవిత్రమైనవిగా ఉండాలి. మొన్న చెప్పాను పరలోక ప్రార్థనలో ఉన్న సంగతి. నువ్వు ఒక్కటి మాత్రం అడగాలి, అనుదిన ఆహారం. మిగిలినవన్నీ ఆయన ఇస్తాడు. ఎవడికి ఏది ఇవ్వాలో ఇస్తాడు, ఏది ఇవ్వాలో ఇస్తాడు. మన కోరికలు ఎలా ఉండాలి? సొలొమోను గిబియోనులో 1000 దహన బలులు అర్పించాడు కదా. దేవుడు ఏమడిగాడు? సొలొమోను, నువ్వు నీ బలులు సువాసన చాలా బాగుంది, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు సొలొమోను? జ్ఞానాన్ని కోరుకున్నాడు. నువ్వు ఎప్పుడైనా జ్ఞానం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? చెప్పండి, నిజం చెప్పండి మీరు. నా జ్ఞానమే అయ్యా, నీ వాక్యపు జ్ఞానం నాకు ఇమ్మని ఎవరు ప్రార్థన చేయరు. కూర్చుంటే ప్రభువా అది లేదు, ఇది లేదు, వాడది, ఈడిది చేయొచ్చు. కానీ దేవుడు సంతోషించే వాటిని, దేవుడు వెంటనే సంతోషించే సొలొమోనా, నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు, కానీ ఆ జ్ఞానంతో పాటు నీకు అన్నీ ఇస్తున్నానన్నాడు. యేసు ప్రభు వస్తుంటే ఎరికో పట్టణం దగ్గర ఒక గుడ్డోడు కూర్చొని, దావీదు కుమారుడా కేకలేశాడు. ఏం కావాలి నీకు అయ్యా అంటే, నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరు. దేవుడు ఆ గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు. ఆ కన్నులతో అతడు ప్రభువును మహింపరిచాడు. గెరాసేనుల దేశంలో ఒకడు గోరీల మధ్య నివాసం చేస్తున్నాడట. వాడు ఏ రాయి పడితే ఏ రాయి, ఏ దొరికితే దాంతో కోసుకుంటున్నాడు. ఇనప సంఖ్యలు వేశారు ఇంటోళ్ళు. ఆ ఇనప సంఖ్యలు వేస్తే ఊరక వాటిని దారం తెంచినట్టు తెంచేశాడు. వాడు ఎక్కడున్నాడంటే గోరీల్లో ఉన్నాడు, సమాధుల్లో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అది మాతో నీకేం పని అనుకుంటూ వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఆ సేన అంటే చాలా, ఆ దెయ్యాలు పట్టిన వాడిని
ఆ దెయ్యాల నుండి విడిపించాడు. వీడిప్పుడు బాగుపడ్డాడు. వాడు వస్త్రాలు కట్టుకుంటే అందరూ చూసి ఆశ్చర్యపోయారు. మొన్నటిదాకా వీడికి వస్త్రాలు లేవు, సమాధుల్లో ఉన్నాడు, గీరుకుంటూ ఉన్నాడు నిన్నటిదాకా. ఈరోజేంటి వీడు వస్త్రాలు కట్టుకున్నాడని. వాడేం కోరుకున్నాడు చెప్పండి? యేసు ప్రభు దగ్గర ఏం కోరుకున్నాడు బాగుపడిన తర్వాత? అమ్మా, బాగుపడిన తర్వాత ఏం కోరుకున్నాడు? యేసును వెంబడించటం కోరుకున్నాడు. ఇక అన్నీ వదిలిపెట్టేశాడు. యేసుని వెంబడించటం కోరుకున్నాడు. యేసుని వెంబడించటం కోరుకున్నాడు. ఇప్పుడు నువ్వు పరలోకాన్ని కోరుకోవచ్చు, కానీ నీకు దొరకాలిగా. ఇప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. మార్గ మధ్యములో రోడ్డు మీదే మోకరించాడు. బోధకుడా, నేను నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. సత్పురుషుడా, నాకు నిత్య జీవం కావాలి, కోరిక ఉంది, పరలోకపు కోరిక, పరలోకం వెళ్ళాలనే ఆశ ఉంది అతనికి. అయ్యా, నీకు ఆజ్ఞలు తెలియవా అన్నాడు. వాటిని నేను చిన్నతనము నుంచి కూడా అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. తర్వాత అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేమిటి అంటే, నీకున్నదంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఉన్నదంతా వదిలిపెట్టేసి నన్ను వెంబడించమన్నాడు. వాడు మిగుల ధనవంతుడు గనక, ధనం మీద అపేక్ష ఉన్నది గనక వాడు సనుగుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. వాడి కోరిక నెరవేరలేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీ కోరిక ఏమిటి? యేసు ప్రభువును ఒక పక్క, బర్నబాను ఒక పక్క పెట్టి పిలాతు మిమ్మల్ని మీకు ఎవరు కావాలో కోరుకోమంటే, ఎవరికి కావాలో కోరుకోమంటే వాళ్ళందరూ మాకు బర్నబాను విడుదల చేయండి అని బర్నబాను కోరుకున్నారు. అందుకే తర్వాత వాళ్ళు టైటస్ చక్రవర్తి ద్వారా తర్వాత వచ్చి ఆ దేశం మీద పడినప్పుడు వాళ్ళందరూ చెల్లా చెదురైపోయారు. నువ్వేం కోరుకుంటున్నావు? లోకాన్నా, క్రీస్తునా? హెగే నిర్ణయించిన అలంకారం తప్ప ఇంకా ఆమెమి కోరుకోలేదు. దేవుడు నిర్ణయించిన అలంకారం క్రీస్తు. మరి బరబ్బా లోకం, హంతకుడు, పాపం, వాడు నరహంతకుడు. వాడెవడంటే సాతాను. వాడు కావాలి. ఇశ్రాయేల్ ప్రజలు వాడు కోరుకున్నారు. యేసును కోరుకోలా, రక్షకుని కోరుకోలా. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నువ్వెవరిని కోరుకుంటున్నావు? నాకు లోకమే కావాలనుకుంటున్నావా? క్రీస్తు కావాలనుకుంటున్నావా? ఒకవేళ దేవుని మందిరానికి నువ్వు వచ్చినా లోకాన్నే ప్రేమిస్తున్నావా? శరీరాన్నే ప్రేమిస్తున్నావా? ఆలోచించు. నీ ఆత్మకు తగినట్లుగా ఆత్మ సంబంధమైన జీవితం నీకుందా? ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు హెగే నిర్ణయించిన అలంకారము ఆ రాజు నిర్ణయించింది తప్ప ఇంకేమీ కోరుకోలేదు. నీవు కూడా రేపు మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది కనుక నీవు కూడా దేవుని వాక్యము, ప్రార్థన, ఆత్మఫలములే కోరుకుంటే నువ్వు దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు నిన్ను మెచ్చుకొని ఆ ఎస్తేరుకి కిరీటం పెట్టినట్లుగా నిన్ను కూడా ఆయన ఉన్న స్థలంలో కూర్చోబెట్టుకుంటాడు. లేకపోతే శపించబడినటువంటి నరకాగ్నిలోనికి నెట్టివేస్తాడు. ఈ జీవితం ఎంత కొద్ది జీవితం, ఇది కొద్ది జీవితం, నీటి బుడగ వంటి జీవితం ఇది. మరి పరలోకం శాశ్వతం.
శాశ్వతమైన ఆ రాజ్యాన్ని సంపాదించుకోవటానికి నీటి బుడగ లాంటి ఈ జీవితంలో నువ్వు సక్రంగా లేకపోతే, దేవుని ఆజ్ఞను అనుసరించకపోతే నీకు శాశ్వతమైన రాజ్యం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఒకసారి చెప్పండి. ఎలా వస్తుంది చెప్పండి. ఆలోచించుకోండి మీరు. ఈ మాటలు నీ హృదయంలోనికి తీసుకుంటేనే, హృదయంలోకి తీసుకోండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మీ జీవితాలను కట్టుకోండి. ఎస్తేరులాగా ఆత్మ సంబంధమైన మెట్టుతో బ్రతకండి. దేవుని రాజ్యానికి ప్రవేశిస్తాం. చివరి టైంలో దొంగ దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ఈ మాటలను సద్వినియోగం చేసుకోండి. అప్పుడే మీకు సరైనటువంటి దేవుని రాజ్యము దొరుకుతుంది. దేవుని రాజ్యమును ప్రవేశిస్తారు. సరైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. ఇప్పుడైనా లోక సంబంధమైన కోరికలు మానుకొని ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక.